పుష్ప 2 సినిమాలో హీరో అల్లు అర్జున్ విలన్లందరినీ కూడా రప్పాలాడిస్తాడు. కానీ తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టాలీవుడ్ హీరోలందరినీ కూడా రప్పాలాడించారనే చెప్పాలి. పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ చేసింది కల్పితమైతే, నటన అయితే, తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఆయన చేసింది నిజం. ఎన్నడూ లేని విధంగా బహుశా భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్రంలోని సినిమా ఇండస్ట్రీ పైన, సినిమా హీరోలపైన ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంచలన వ్యాఖ్యలు ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీలో చేశారు. అసలు బెనిఫిట్ షో సందర్భంగా పుష్ప 2 సంధ్యా థియేటర్ దగ్గర ఏం జరిగింది, ఎవరిది తప్పు, ఎవరిని నిందించాలి, ఆ వివరాలేందో చెప్పాలని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అడగగానే రేవంత్ రెడ్డి గారు ఒక విధంగా అసెంబ్లీలో ఈ సంఘటన పైన మాట్లాడుతూ విశ్వరూపాన్ని చూపించేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఇక బెనిఫిట్ షోలు ఉండవు, స్పెషల్ షోలు ఉండవు, టిక్కెట్ల రేట్లు పెంచేది ఉండదు, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని టాలీవుడ్ పైన ముఖ్యమంత్రి గారు ఒక బ్రహ్మాస్త్రాన్ని సంధించారని చెప్పాలి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నిర్ణయంతో టాలీవుడ్ కూడా ఖచ్చితంగా ఒక భయంకరమైన షాక్కి గురై ఉంటుందనే చెప్పాలి. పైగా ఆయన రాష్ట్ర ప్రభుత్వం తరపున 25 లక్షల రూపాయలు చనిపోయిన రేవతి కుటుంబానికి కూడా ఆర్థిక సాయంగా ప్రకటించారు. దీంతో పాటుగా అసలు అక్కడ ఏం జరిగిందనే అంశాలు ఆయన ప్రస్తావించారు. అల్లు అర్జున్ అనుమతి లేకపోయినా వచ్చాడు, వచ్చిందే కాకుండా బయట ప్రాణాలు పోయినా ఓపెన్ టాప్ కార్లో ఫ్యాన్స్కి అభివాదం చేసుకుంటూ వెళ్ళారు. కనీసం పోలీసులకు సమాచారం ఇవ్వలేదు, అందువల్లే ప్రాణాలు కోల్పోయింది ఆ మహిళ. ఆవిడ బిడ్డ చావు బతుకుల మధ్య వెంటిలేటర్ పైన పోరాడుతూ ఉన్నారు. పరిస్థితి ఇలా ఉంటే ఆ కుటుంబానికి సానుభూతి చూపించాల్సింది పోయి కొన్ని గంటలు ఏదో జైల్లో ఉండొచ్చిన అల్లు అర్జున్ ఆయన ఏదో ప్రమాదం జరిగినట్లు, కాలేమైనా పోయిందా, కన్నేమైనా పోయిందా, ఎందుకు మీ పరామర్శలు అంతా, ఆ కుటుంబానికి లేని సానుభూతి అతనికి మాత్రం ఎందుకు అని ఒక విధంగా టాలీవుడ్ మీరు సిగ్గుపడండి, ఇలాంటి మనస్తత్వం మానవత్వం లేని మీరు అని చెప్పేసి అయినా చాలా ఈ మామూలు సంచలన వ్యాఖ్యలు కాదు, బాంబ్ అంటే టాలీవుడ్ పైన రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద బాంబు వేశారని చెప్పాలి. ఏమి చట్టం ముందు అందరూ సమానమే కదా, ఏమైనా సినిమా వాళ్ళు ఏమైనా భగవంతులా? నిజంగానే రాజకీయ నాయకులు కానీ, సినిమా వాళ్ళు కానీ, లేదా మీరు కానీ, నేను కానీ మనమే భగవంతులం కాదు, మనం కూడా సామాన్య మనుషులమే. భూమి మీద ఉండడానికి వచ్చాము, వెళ్ళిపోతాం ఏదో ఒక రోజున. సో దైవాంశ సంబుద్ధుల్లాగా, భగవంతుల్లాగా ఎవరు కూడా ఊహించుకోకూడదు. ఇప్పుడు పార్టీలు అన్నాక 5 ఏళ్ల పాటు అధికారం ఉంటుంది, అధికారం పోతే ప్రజలు మెచ్చితే అధికారం ఇస్తారు, లేదంటే కూర్చోబెడతారు. సినిమా హీరోలైనా అంతే కదా, సినిమా ఫ్లాప్ అయితే ఎవడు రాడు సినిమాకి, హిట్ అయితేనే వస్తారు చూడ్డానికి. సో దేవుళ్ళలాగా భావించకూడదు, తమ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ భక్తుల్లాగా చూడకూడదు, నన్ను కొలవండి మీ దేవుణ్ణి అన్నట్లుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఇంకా ఏం మాట్లాడారు, ఏం చెప్పారు ఒక్కసారి ఆయన మాటలను చూద్దాం. 2 తారీఖు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే 3 తారీఖు పోలీసులు తిరస్కరించారు. 4 తారీఖు హీరో కానీ, హీరోయిన్ కానీ, సినిమా ప్రొడ్యూసర్స్ కానీ ఎవరు థియేటర్ రావడానికి వీల్లేదు. ఈ థియేటర్లో మేము సెక్యూరిటీ ఇవ్వలేము, ఈ థియేటర్కు ఉన్నది ఒకటే దారి, ఈ దారిలో ఇంతమంది వేలాది మంది అభిమానులు వచ్చినప్పుడు మేము కంట్రోల్ చేయలేము, వద్దు అని తిరస్కరించారు. తిరస్కరించిన తర్వాత కూడా 4 తారీఖు 9:30 ప్రాంతంలో హీరో రావడం జరిగింది. రావడం కారులో వచ్చి థియేటర్లో పోయి సినిమా తీసి మళ్ళీ కారులో వెళ్ళిపోతే పెద్దగా ఇంత ఇబ్బంది జరుగుతుండేనేమో లేదో నాకు తెలియదు. కానీ ఎక్స్రోడ్ చౌరస్తా కంటే ముందు నుంచే కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటే థియేటర్లో పోవడంతో ఆ చుట్టుముట్టుతున్న 7-8 థియేటర్లలో ఉన్న సినిమా అభిమానులు మొత్తం ఇక్కడికే రావడంతో వేలాది మంది జమ అయినారు. ఆ గేట్ ఒక్కసారి హీరో కారు లోపలికి పంపించడానికి ఆ ఉన్న గేటు తెరవడంతో వేలాది మంది ఒక్కటేసారి ఉప్పెనలాకి వచ్చారు. ఆ ఉప్పెనలో చనిపోయిన రేవతి, ఆమె కొడుకు, భార్య, భర్త, కూతురు వాళ్ళు అలాగైపోయి కొడుకు, తల్లి ఒక పక్కన పోయి ఆ జనాల నుంచి తప్పించుకొని టికెట్ చేసుకొని ఆ తొక్కిసలాటలు హీరోను థియేటర్ లోపలికి తీసుకుపోవాలనుకున్న టైంకి అతను బండి మీద రోడ్ షో చేసి దిగేటప్పటికి వేలాది మంది హీరోని కలవడానికి చొచ్చుకొచ్చారు ముందుకు. అసలు అంటే అనుమతి లేదు. వాతావరణంలో అతన్ని లోపలికి తీసుకువెళ్ళాల్సిన సందర్భంలో అతను ప్రైవేట్ సెక్యూరిటీ, ఇవాళ రేపు మనం ఫంక్షన్లలో బౌన్సర్లు అని
మనం 40-50 మంది బౌన్సర్లు ఉన్నారండి. 50-60 మంది సరిగ్గా ఎంతమందిని లెక్క తెలియదు, తోసేసి 50-60 అని అంటున్నారు. నెంబర్ 4 ఎక్కువ తక్కువ. ఆ బౌన్సర్లు అందరు మీదికి వచ్చే అందరు అభిమానులు బౌన్సర్లు ఉన్నది ప్రొటెక్ట్ చేయడానికి, తోసేయడానికి కాదు, తొక్కడానికి కాదు. అటు నుంచి అభిమానులు హీరోని చూడాలి, కలవాలని ఒకవైపు నుంచి వాళ్ళని హీరో దగ్గరికే రానియొద్దని ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ వెనక్కి నెట్టడం వల్ల ఈ తొక్కిసలాటలో హీరో థియేటర్కి వెళ్ళి లోపలికి వెళ్ళి చూసినాక పోలీసులు ఈ మొత్తం క్రౌడ్ని, ఈ మొత్తం అక్కడ ఉన్న జమైన జనాలను అందరిని కూడా తీస్తే మొదటి నుంచి అదే కదా నేను చెప్తోంది. మరో నేత్రంలో కూడా 2వ తేదీన థియేటర్ యాజమాన్యం అనుమతి కోరారు, పోలీసులు అనుమతి ఇవ్వలేదు. వెంటనే పోలీసులు 3వ తేదీన డిసెంబర్ 3నే రెస్పాండ్ అయ్యి అక్కడ ఒకే కాంపౌండ్లో సంధ్యా 70mm 35mm ఉన్నాయి, ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే ఉంది, 2500 కెపాసిటీ ఉంది ఆ 2 థియేటర్లకి. సో మేము ప్రొటెక్ట్ చేయలేము, బందోబస్తు ఏర్పాటు చేయలేము, ఆ హీరోని ఆ హీరోయిన్ని ఆ సినిమా యూనిట్ని రావద్దని చెప్పండి అని పోలీసులు స్పష్టంగా లేఖ రాసినప్పటికీ సంధ్యా థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ వినకుండా, పోలీసుల మాట వినకుండా, తెలంగాణ ప్రభుత్వం మాట వినకుండా ఇలాంటి ఓవర్ యాక్షన్ చేయబట్టే ఈరోజున ప్రాణాలు కోల్పోయిందా మహిళ. ఆ మహిళ అమాయక మహిళ. ఆవిడ గురించి నిజంగా ఒక మాట చెప్పనా, ఆవిడెంత గొప్పదో. భర్తకి ప్రాణాపాయ స్థితిలో ఉంటే లివర్ దానం చేసింది, భర్తని కాపాడుకుంది, భర్తని లివర్ దానం చేసి కాపాడుకుంది. ఆ తొక్కిసలాట జరిగేటప్పుడు కూడా కుమారుడి చేయి పట్టుకునే ఉంది ఆ మహిళ, ఆ రేవతి చేయి పట్టుకునే ఉంది. తొక్కేశారు ఇద్దరిని, తల్లిని బిడ్డని. దీంట్లో అభిమానులు ఉన్నారు, సెక్యూరిటీ, బౌన్సర్లు, మొత్తం పాపమంతా మీదే, మొత్తం మీదే. ఆ పిల్లవాడి చేయి పట్టుకునే ఉంది. ఆవిడ ఊపిరాడక చనిపోయినప్పటికీ కూడా చెయ్యి అలా గట్టిగానే పిల్లోడిని పట్టుకుని ఉందట. అటు పిల్లోడిని ప్రొటెక్ట్ చేసుకుంటూ ప్రాణాలు కోల్పోయింది, ఇటు భర్తని కాపాడుకుంది లివర్ ఇచ్చి. ఎంత గొప్ప మహిళ చనిపోయింది, ఎంత బాధాకరం. హృదయం ద్రవించిపోట్లా, వీళ్ళ మీద కోపం రావట్లా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఆవేదనలో, కోపంలో అర్థం కనిపించట్లా. అందరూ ఏంటంటే చాలామంది ఆయన అసెంబ్లీలో చెప్పారు, చాలామంది రాజకీయ పార్టీల నాయకులు, పార్టీలు ట్వీట్లు చేశారు, వలవలా ఏడ్ చేశారు. అల్లు అర్జున్ గారు ఏంటి అమ్మో అరెస్ట్ చేస్తారా, మరి ఆ మహిళ గురించి ఎవరో ఏడవటేంటి, ట్వీట్ పెట్టరేంటి అని. నిజంగానే ఇప్పుడు అనిపిస్తూ ఉంది. పైగా అల్లు అర్జున్ గారు పేరు మర్చిపోయారు రేవంత్ రెడ్డి గారిది సక్సెస్ మీట్లో, అందుకనే పగబట్టారు. ఈరోజు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారి బాధ చూశాక, ఆయన ఆవేదన చూశాక, అరే ఒక పేరు మర్చిపోయిన దానికి ఇంత చేస్తారా, ఇది దుష్ప్రచారమే, ఇది కరెక్ట్ కాదు. ఆయన ఖచ్చితంగా చట్టం ముందు అందరూ సమానమే, వాళ్ళు రావడం వల్లే ప్రాణాలు కోల్పోయారు అని ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నారని తెలుస్తూ ఉంది. కానీ పేరు మర్చిపోయినందువల్ల కాదు అని రేవంత్ రెడ్డి గారి మాటలు బట్టి స్పష్టమవుతోంది. ఇంకా ఏమన్నారో చూద్దాం. అమలు చేస్తాం అధ్యక్ష. ఈ రోజున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన చట్టం ప్రకారము దీనికి కారణమైన వాళ్ళను, ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన వాళ్ళందరి మీద కేసులు కట్టి పోలీసులు విచారణ చేయాల్సిందే, బాధితులను శిక్షించాల్సిందే అధ్యక్ష. సో ఈరోజు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఈ రోజు కూడా ఆర్థికపరమైన విషయాల్లో కానీ దీంట్లో కానీ వాళ్ళు ఎవరు పెద్దగా ఆసక్తి, కనీసం సినిమా వాళ్ళు ఒక్కరోజు అతను పొయ్యి వస్తే సినీ ప్రముఖులందరూ అతని ఇంటికి వెళ్ళి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు యాక్సిడెంట్లో పోయినట్టు కన్నీళ్లు గారుస్తారు. ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్కి పోయినరా అధ్యక్ష? నేను సూటిగా తమ ద్వారా సినీ ప్రముఖులు, తల్లి చనిపోయి అరగంట కుదరలేదా అని పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక 20 రోజుల నుంచి హాస్పిటల్లా కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు. కానీ ఆ పిల్లగాన్ని కనీసమన్నా పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. 100% जो भी अकबरुद्दीन ओवैसी साहब ने जो मुद्दा उठाए, అది రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది చాలాసేపు మాట్లాడారు, చాలా ముఖ్యమైన అంశాలు కూడా మాట్లాడారు. నేను ప్రతిరోజు అదే చెప్తా ఉన్నాను. అరే పుష్ప 2 హిట్ అయిందని ఢిల్లీ తిరుగుతూ ఉన్నారు అల్లు అర్జున్ స్పెషల్ ఫ్లైట్లో, ఇంకా ప్రచారం చేస్తూ ఉన్నారు, ప్రమోషన్లు. ఒక్క అరగంట హైదరాబాద్లో నాకు ఉంది, మీరు జూబ్లీ హిల్స్లో ఉంటారు, సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ ఒక్క అరగంట కుదరలేదు ఆ పిల్లవాడిని పరామర్శించడానికి. సైలెంట్గా వచ్చి పరామర్శించి వెళ్ళిపోవచ్చు, దానికి రోడ్ షో ఏం చేయక్కర్లేదు. పైగా కుటుంబం మీ పెద్ద అమ్మానులు అల్లు అర్జున్ గారు,
ఆ భాస్కర్ అనే వ్యక్తి రేవతి భర్త 30,000 శాలరీ అతనిది, ప్రైవేట్ ఎంప్లాయ్, 30,000 శాలరీ. మీ సినిమా కొనటానికి ఆ భార్య భర్త పిల్లవాడు ఎంత పెట్టి టికెట్లు కొన్నారు తెలుసా? అదే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు. ఒక్కొక్క టికెట్ 3,000 పెట్టుకున్నారు. 12,000 రూపాయలు ఖర్చు పెట్టారు మీ సినిమా కోసం. వాళ్ళ సంపాదన 30,000లో 12,000 మీ సినిమా కోసమే. ఆ పిల్లవాడు మీ అభిమాని కాబట్టి, ఆ శ్రీతేజ్, హాస్పిటల్లో శ్రీతేజ్ మీ అభిమాని కాబట్టి 12,000 పెట్టి నలుగురు సినిమాకి వస్తే వాళ్ళ ప్రాణాలు పోయినాయి. 25 లక్షలు ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటారా? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా 25 లక్షలు ఇచ్చింది. కనీసం పరామర్శించరా? విమర్శలు వస్తున్నాయేనో ఏమో. మొన్న అల్లు అరవింద్ గారు వచ్చారు పరామర్శించడానికి. ఆయన ఏదో చెప్పారు, మా న్యాయవాదులు రావద్దన్నారు, వాళ్ళు రావద్దన్నారు, వీళ్ళు రావద్దన్నారు, ఇవన్నీ అబద్ధాలే అని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మాటల్లో స్పష్టమైంది కదా. ఎందుకు రాలేదు అని అంటే ప్రభుత్వం ఏం అడ్డుకోలే వాళ్ళని, మీరు రావద్దు, మీరేం పరామర్శించొద్దని వాళ్ళేం చెప్పలా. వీళ్ళే ఆగిపోయారు. ఎందుకు ఆగిపోయారు మరి? సో ఓవరాల్గా చూసుకుంటే పుష్ప 2 వ్యవహారం తెలుగు ఇండస్ట్రీని చిక్కులో పడేసిందని చెప్పాలి. అలాగే రేవంత్ రెడ్డి గారు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి. మొన్ననే నిజం చెప్పాలంటే అంతంత రేట్లకి 800 రూపాయల రేట్లకి నిజంగా అనుమతి ఇవ్వకుండా ఉండాల్సింది. సామాన్య ప్రేక్షకుడు అందుబాటులో ఉండే ధరలను టికెట్ల రేట్లు ఉంచాల్సింది. సరే ఇప్పటికైనా ఓకే, కనీసం ప్రేక్షకుడు వినోదం ఒక స్థాయిలో అందుతుందేమో, కనీసం ఎఫోర్డబుల్ ప్రైస్ ఖర్చు పెట్టేంతగా. ఒక కుటుంబం సినిమాకి వెళ్తే 12,000 ఏందండి? మరి అది అభిమానమా? మరి ఏమనాలో తెలియట్లా. సో మొత్తానికైతే రేవంత్ రెడ్డి గారు చాలా ఫైర్ అయ్యారు అసెంబ్లీల అంశంలో. అలాగే చట్టం ముందు అందరూ సమానమే కదా. ఇప్పుడు అల్లు అర్జున్ అయినంత మాత్రాన, సినిమా హీరో అయినంత మాత్రాన మర్డర్ చేసేస్తే ఊరుకోవాలా? వాళ్ళకేమైనా ప్రత్యేకమైన చట్టాలు ఉంటాయా? సరే, ఎవరైతే ట్వీట్లు పెడతా ఉన్నారో, నన్ను తిడతా ఉన్నారో, తెలంగాణ ప్రభుత్వాన్ని తిడతా ఉన్నారో, కనీసం ఆ బిడ్డను పట్టించుకోవట్లేదు. వాళ్ళు చెప్పండి, అధ్యక్ష మీరు చెప్పండి, ప్రత్యేకంగా చట్టాలు ఏమైనా తీసుకొద్దాం వీళ్ళకి. హీరోలు మర్డర్లు చేస్తే, హీరోల వల్ల ఎవరైనా చనిపోతే కేసులుండో, ఏమి ఉండో, జైళ్ళుండో, బెయిళ్ళుండో అని చెప్పేసి చట్టం తెద్దామని ఆయన ఆవేదనని ఆవేశపూరితంగా రేవంత్ రెడ్డి గారు ప్రసంగించారు. మరి రేవంత్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యల పట్ల అల్లు అర్జున్ గారు మరి సినిమా ఇండస్ట్రీ పైన ఒక పెద్ద బాంబు వేశారు, ఇక బెనిఫిషియల్ ఉండవని. ఈ అంశం పట్ల మరి టాలీవుడ్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అన్నదైతే వేచి చూడాలి. వీడియో పైన పుష్ప 2కు సంబంధించి, రేవతి మరణానికి సంబంధించి, శ్రీదేవికి సంబంధించి, అల్లు అర్జున్కి సంబంధించి రేవంత్ రెడ్డి గారు ఏవైతే వ్యాఖ్యలు చేశారు, ఆయన వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తూ ఉన్నారా, లేదంటే వ్యతిరేకిస్తూ ఉన్నారా? వ్యతిరేకిస్తే ఏ అంశంలో వ్యతిరేకిస్తూ ఉన్నారు? సమర్థిస్తే ఏ అంశంలో సమర్థిస్తూ ఉన్నారు? టాలీవుడ్ చేసింది కరెక్టేనా? పుష్ప టీం చేసింది కరెక్టేనా? మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి.